మనం అందరం కూడా డీప్ ఫ్రైస్ చేసుకుంటూ ఉంటాం కదా. బాగా అట్లీస్ట్ వారానికి ఒకసారైనా సరే వేయించిన పదార్థాలు ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటూ ఉంటాము, లేదా పిల్లలకైనా సరే పెడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఏ నూనె వాడితే మంచిది అని కూడా చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది కదా. సో డీప్ ఫ్రై బాగా చేయడానికి, ఇలా డీప్ ఫ్రైకి హెల్తీ ఆయిల్ యూస్ చేయాలి అంటే మనం ఏది వాడచ్చు? రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఎస్, ఎందుకు అంటే మామూలుగా మనము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎందుకు వాడాలి అనుకుంటున్నాము అంటే, ఏ కెమికల్స్ లేకుండా నూనె మనకి హెల్తీగా రావాలి అంటే మాత్రం కోల్డ్ ప్రెస్, వుడ్ ప్రెస్డ్, ఇలా న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె మనం వాడితే మంచిది అనుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే గానుగ నూనెలు ఉన్నాయో న్యాచురల్గా యూనో నూనెలు ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తారో గానుగ నూనెలు కానీ ఇలా వాడుతూ ఉంటారో, అలాగే రిఫైన్డ్ రైస్ బ్రాండ్ కూడా మనకి ఏంటి అంటే న్యాచురల్గానే మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఏ కెమికల్స్ లాంటివి వాడకుండానే చేస్తారు కాబట్టి ఒకటి అది హెల్తీ. రెండోది ఏంటంటే మనకి జనరల్గా డీప్ ఫ్రైస్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఫ్లేవర్, అంటే మరి స్ట్రాంగ్ ఫ్లేవర్ రాకుండా ఉండాలి కదా నూనె. సో అలా న్యూట్రల్ ఫ్లేవర్ మనకి బాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే హీట్ పాయింట్, సో హీట్ రెసిస్టెంట్ కాబట్టి ఎక్కువ ఫ్లేమ్ ఇచ్చిన డీప్ ఫ్రైకి మనం హై ఫ్లేమ్ పెడుతున్నా కూడా జనరల్గా ఆ టెంపరేచర్స్ ఏదైతే ఉంటాయో డీప్ ఫ్రై టెంపరేచర్స్ మనకి సేఫ్ అనమాట. మూడోది ఏది అంటే ఒరైజనోల్ అనే కంపౌండ్ ఉంటుందన్నమాట మనకి. అంటే దీనివల్ల కొలెస్ట్రాల్స్ తగ్గుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది క్లినికలీ ప్రూవెన్. దీంతోపాటు హెచ్డిఎల్ ఎల్డిఎల్ రేషియో కూడా తగ్గుతుంది, గుండెకి కూడా చాలా మంచిది. తర్వాత వైటమిన్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్ మనం నూనెల్లో చూస్తుంటే. సో ఒక హెల్దీ కంపౌండ్ ఆఫ్ వైటమిన్ ఈ మనకి ఈ నూనెలో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే డీప్ ఫ్రైస్ కానీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు నూనెలు వాడాలి అనుకుంటే మాత్రం రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి, హెల్త్కి మంచిదే.